అతన్ని సీక్రెట్గా ఉంచి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతారు. ఇంకా కొంచెం క్రిమినల్గా ఆలోచిస్తే అతని బాడీలోని ఆర్గన్స్ మొత్తం అమ్మేసుకొని మీరే అతన్ని మాయం చేశారేమో అని రివర్స్లో మీ మీదే కేసు పెడతారేమో. అవసరమా లక్ష్మి మనకి? అది కాదమ్మగారు. చూడు లక్ష్మి, అతను చిన్నపిల్లాడు కాదు కదా, మతిస్థిమితం లేనివాడు కాదు కదా. స్పృహలోకి రాగానే తన వాళ్ళు గుర్తొచ్చుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అలా ఎల్లుంటే నర్సమ్మతో ఒక మాట చెప్పి ఎల్లుంటారు కదమ్మగారు. అలా చెప్పలేదంటే నాకు అనుమానంగా ఉంది. నా గెస్ ప్రకారం అతను చేరాల్సిన చోటుకి చేరుంటాడు లక్ష్మి. లేదంటే తన అవసరం ఎవరికుందో వాళ్ళైనా తీసుకెళ్ళుంటారు. అతని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అతను మంచోడైతే ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు. ప్రేమవద చెప్పిన దాంట్లో నిజం ఉంది లక్ష్మి. ఇప్పుడు అనవసరంగా పోలీస్ స్టేషను అది ఇది అంటే వాళ్ళు కేసు క్లోజ్ చేయడానికి నిన్ను కూడా ఇరికిస్తారు. అతన్ని కాపాడ్డానికి నువ్వు అతని కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రయత్నం చేశావు. దేవుడి దయవల్ల అతను కోలుకున్నాడు. నీ ప్రయత్నం వృధా కాలేదు. ఆ దేవుడే అతన్ని అతనికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు. నాకు అదే అనిపిస్తోందమ్మా. ఎక్కడికెళ్ళాడో తెలియని మనిషిని మనం ఎక్కడని వెతుకుతాం చెప్పు? ఆ మనిషి ఎక్కడున్నా తన వాళ్ళ దగ్గరికి చేర్చమని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనమేం చేయగలం? వెళ్ళు లక్ష్మి, వెళ్ళి దేవుడికి మొక్కుకో.